జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పోనగంటి సంపద ఆధ్వర్యంలో జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథిగా హాజరైన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మార్కెట్ చైర్పర్సన్ కొల్లూరి స్వప్నాథ సదానందం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా కొనుగోలు కేంద్రం ఉండాలని అధికారులకు సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోతున్నారు. దళారులు రైతులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే అన్ని రకాల సౌకర్యాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని కోరారు. అనంతరం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ రైతులు పండించిన పంటను నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని, రైతులను మోసగించే విధానం దళారులు గాని మిల్లర్లు గాని ప్రయత్నించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ మామిడి తిరుపతి రెడ్డి, తహసీల్దార్ రమేష్, మార్కెట్ సెక్రటరీ ఆర్ మల్లేష్ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ హమాలి అధ్యక్షుడు రాజేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్లు, సొసైటీ డైరెక్టర్లు మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బస్తా తీసుకొస్తాం. ఇలా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాకంటే ముందు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితికి రైతులకు ఉండేది అనేది మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఆనాడు తెలంగాణ రాకంటే ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్ననాడు మన పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేది. నీళ్లు సరిగ్గా వచ్చేది కాదు. ఆ రోజు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము కేవలము 68 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పంట పండేది తెలంగాణ రాకంటే ముందు. 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు గౌరవ ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత అద్భుతంగా రైతుని ఒక రాజు చేయాలని ఒక ఆలోచన ఉంటుందనేదే నిదర్శననే ఆనాడు తెలంగాణ ఉన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి ఇవాళ తెలంగాణని భారతదేశంలోనే నంబర్ 1గా 2,68 లక్షల మెట్రిక్ టన్నులకి ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది మీ అందరు కూడా తెలిసిన విషయమే. ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ సెంటర్లను కూడా అద్భుతంగా ఇలా ఏ రాజకీయాలు లేకుండా ధాన్యం కూడా మొత్తం కూడా కొనాలని, ఈడ ఎటు పరిస్థితుల మిల్లర్స్ ఏది కూడా ఫ్రాడ్ చేయొద్దని, ఇలా ఉన్నదాని కింద 41 కంటే ఎక్కువ పెట్టొద్దని ఇలా నేను దయచేసి రైతుల పక్షాన నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇలా అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారానికి వచ్చినప్పుడు ఇలా వీళ్ళందరూ కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టు అన్ని 10 రకాల పంటలకి బోనస్ ఇస్తామన్నారు. దయచేసి అదేవిధంగా అన్ని రకాల పంటలకు కూడా బోనస్ ఇచ్చి రైతులని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే పాత కేసీఆర్ గారు ఎట్లయితే ధాన్యము ప్రతి గింజగా ఉన్నారో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా కొంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రోజు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వము రైతుల వరి ధాన్యం కోతలు కాకముందే ఎంతో గొప్పగా ఆలోచించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని గొప్ప సంకల్పంతో ఈరోజు ముందస్తుగా వడ్ల కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లు, సహకార బ్యాంకు సెంటర్లను ముందస్తుగా ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని విధంగా ప్రతి ఒక్క రైతుకు, అర్హులైన రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంకు ఘనత చెందాల్సింది. మరి సన్నాలు పండించిన రైతులకు 500 బోనస్ కూడా ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల క్షేమం కోసమే ఈ రోజున సుదీర్ఘంగా ప్రయత్నంలో కొనసాగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐకేపీ సెంటర్ వాళ్ళు, మన సహకార బ్యాంకు సెంటర్ వాళ్ళు రైతులకు కనీస సౌకర్యములు, త్రాగునీరు, వారికి మజ్జిగ ప్యాకెట్లు, టెంటులు,
వారికి మరుగుదొడ్లు కల్పించాల్సిందిగా నేను కోరుతున్నాను. మరి ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో బార్దానాలు, వారికి పరదాలు సకాలంలో వారికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. రైతుకు కాంటా విషయంలో 41 కిలోలు తప్ప 1 కిలో కూడా ఎక్కువ శాతం ఉన్న రైతులు మా దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు కాంటా విషయంలో తేడా జరుగుతుంది, కోతలతోటి వివిధ వర్ణాలతోటి మాకు అన్యాయం జరుగుతుందని మాకు ఒక్కో కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఐకేపీ సహకార సెంటర్ల మీద శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల కోసమే ఈ రోజున ఉన్నది, రైతు క్షేమమే అనే దిశగా ప్రయత్నిస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వము. మరి రైతుల క్షేమంని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా ఐకేపీ సెంటర్లు, సహకార బ్యాంకు సెంటర్లను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ